అందరికీ నమస్కారం. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఉత్తుంగ తరంగంలా ఎగిసిపడిన పాటల రచయిత కులశేఖర్ గారి జీవితం ఎలా విషాదంగా ముగిసిందో మనమందరం చూస్తూనే ఉన్నాం. ఆయన మరణం, ఆయన జీవితం ఇప్పుడు సొసైటీకి, సామాన్యులకి, సినిమా ఇండస్ట్రీకి ఎన్నో సందేశాలను, సంకేతాలను ఇస్తుంది. ఆయన జీవితాన్ని చూసిన తర్వాత మనం ఎలా ఉండాలి? అంతా బాగున్నప్పుడు అందరూ మన చుట్టూ ఉంటారు. ఏదైనా తేడా కొడితే ఎంతమంది మనతో ఉంటారు అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. నాతో పాటు లైఫ్ కోచ్ నల్లమోతు శ్రీధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీధర్ గారు. కులశేఖర్ గారి జీవితం గురించి పెద్ద చర్చ జరుగుతుంది. ఆయన ఎన్నో ఎత్తు పల్లాలని చూశారు. మానసిక రుగ్మత, ముఖ్యంగా ఆయన బ్రెయిన్ ఫీవర్కి గురైనప్పటి నుంచి కూడా ఆయన జీవితం అంతా మారిపోయిందండి. సొంత వాళ్ళు కూడా దగ్గర లేని పరిస్థితి, ఇండస్ట్రీ కూడా ఆయన్ని దూరం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి దాపురించిందంటారు? ఒక టాప్ లిరిసిస్ట్కి ఎందుకు ఇలాంటి దీనస్థితి వచ్చింది? ముఖ్యంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో చాలామంది, సినిమా ఇండస్ట్రీ కాదు, ప్రపంచంలో ఏ రంగమైనా తీసుకోండి, ఎదుగుతూ ఉంటే, సక్సెస్ అవుతూ ఉంటే మావాడు అని చెప్పేసి అని చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఎంతటాడో, నిన్న మొన్నటిదాకా నాతో పాటే మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. సో అంటే పీపుల్ ఏంటంటే వీళ్ళు సక్సెస్ సాధించలేదు కదా, సక్సెస్ అయిన వాళ్ళనేమో వాళ్ళ యొక్క ఇది ఐడెంటిఫై చేసుకోవడానికి ట్రై చేస్తారు. యాక్చువల్లీ నేను చాలామంది సినిమా జర్నలిస్ట్గా ఉండేవాడిని. సూపర్ హిట్ ఫిల్మ్ మ్యాగజైన్ అలాగా నేను ఎంతోమంది సినిమా వాళ్ళ జీవితాన్ని దగ్గర నుంచి చూస్తున్నాను. పైకి జనాలు, ఆడియన్స్ చాలామంది అంటూ ఉంటారు, మావాడు, మా హీరో, మాకు మించిన ఏది ఇంకా మా కుటుంబంలో సభ్యుడు అని చెప్పేసి అని పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు, రకరకాలు చేస్తూ ఉంటారు. హీరోలైనా కానీ, గీత రచయితలైనా కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా కానీ, ఆర్టిస్ట్ అయినా కానీ, ఎవరైనా కూడా వాళ్ళు సక్సెస్లో ఉన్నంత కాలం మాత్రమే, స్క్రీన్పై కనపడినంత కాలం మాత్రమే, ఏదో ఒక సినిమాలో వేషం ఉన్నంత కాలం మాత్రమే జనాలకు గుర్తుంటారు. వాళ్ళు ఒకవేళ ఏదో అనారోగ్య సమస్య వలన కానీ, ఆర్థిక సమస్యల వలన కానీ, కుటుంబ సమస్యల వలన మానసికంగా కుంగిపోయి కానీ, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు బయటకు కనపడకపోతుంటే, వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతే ఆటోమేటిక్గా ఫలానా వ్యక్తి ఉండాలి కదా అని చెప్పేసి అనే విషయం కూడా చాలామంది గుర్తురాదు. స్క్రీన్ మీద కనపడ్డప్పుడు ఇతను కదా అనేవాళ్ళు కాస్త, లేకపోతే గీత రచయిత కులశేఖర్ అని చెప్పేసి అని పేరు చూసి అబ్బా ఎంత బాగా రాస్తా అని చెప్పేసి అని అనుకునేవాళ్ళు కాస్త ఆ తర్వాత ఆ వ్యక్తి ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. ఎప్పుడో సంథింగ్ ఇలాగా శతకోపం దొంగిలించారు ఇలాంటిది ఏదో ఎక్కడో ఎవరో చెబుతారు, అది నిజమో కాదో కూడా ఆలోచించరు. సింపుల్గా ఇక నిందలు వేయటం కానీ, కామెంట్ చేసుకోవటం కానీ, జడ్జిమెంట్లు కానీ, ఇంకా వీళ్ళే జడ్జిలైనట్లుగా. సో ఒక వ్యక్తి జీవితం మొత్తాన్ని కూడా శాసన చేసి ఆ విధంగా చేయటం తప్పు, ఈ విధంగా చేయటం తప్పు, అలా బతకూడదు, ఇంకా ఆ మాత్రం ఇప్పుడు అతను హెల్త్ చూపించుకోవడం విషయం కూడా హెల్త్ చూపించుకోకుండా ఎందుకు అశ్రద్ధ చేశారు, ఈ టైప్ ఆఫ్ కామెంట్లు పీపుల్ చేస్తూ ఉంటారు. అంటే ఒక మనిషి జీవితంలో ఫేస్ చేసే ఒక లోని అర్థం చేసుకునే మెచ్యూరిటీ పీపుల్కి లేదా? వాస్తవంగా ఈరోజు ఒడ్డున కూర్చొని రాళ్ళేసి కబుర్లు చెప్పే చాలామంది మీ జీవితాల్లో ఒక సమస్య వస్తే కుంగిపోతారు. కనీసం కోలుకోలేకుండా కొన్ని సందర్భాలు ఏంటంటే అది ఇంకాస్త ఇదే వేసి ఎన్నో రకాల జబ్బులు వచ్చేసి ఇంకా మనిషి వెనక తిరిగి చూసుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దురదృష్టవశాత్తు సినిమా ఇండస్ట్రీలో కానీ, గ్లామర్ ఇండస్ట్రీలో కానీ, మీడియాలో కానీ ఒక మనిషికి అనారోగ్యం ఉన్నా చెప్పుకోవటానికి పైకి సాధ్యపడదు. వాళ్ళు ఎక్కడన్నా హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తే ఒక హీరోయినో లేకపోతే ఆర్టిస్టో లేకపోతే కనుక ఇంకా రిమైనింగ్ మ్యూజిక్ డైరెక్టర్సో, లిరిక్ రైటర్సో వీళ్ళంతా కూడా ఏదన్నా అనారోగ్య సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ తన ప్రైవసీ కాపాడే వ్యక్తులను చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వీళ్ళు ఎప్పుడన్నా కానీ వీళ్ళకి ప్రాబ్లం ఉందన్న విషయము పొరపాటున తట్టుకోలేక ఫ్రెండ్కో, అంటే పక్కనుండే కొలీగ్కో ఎవరికన్నా చెప్పారనుకోండి, అందే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఎవరన్నా పాసివ్లీ ఎవరికన్నా చెబితే కనుక ఇప్పుడు అదంతా కూడా చర్చలాగా నడుస్తుంది. వాళ్ళకి ఇంకా అవకాశాలు రావటం తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఎప్పుడు లోపల బాధనే దిగమింగు అని పైకి వచ్చేటప్పటికే అంతా బ్రహ్మాండంగా ఉన్న నాకేంటి అని చెప్పేసి అని బతకాల్సిన పరిస్థితి, అంటే పైకి కూడా నటించాల్సిన పరిస్థితి. సో ఇది చాలా దారుణమైన పరిస్థితి. శ్రీధర్ గారు, నాకు ఒక విషయం సర్ప్రైజింగ్గా ఏమనిపించిందంటే,
అసలు కులశేఖర్ గారు రాసిన పాటల్ని ఇప్పటికీ మనం ఎవ్వరం కూడా మర్చిపోలేం. అంత అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పాటలు పెట్టుకొని రీల్స్ చేసుకుని వాటిని కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని డబ్బులు చేసుకుంటున్నారండి. అంటే ఒక వ్యక్తి మరణాన్ని కూడా డబ్బులు చేసుకోవడానికి వాడుకుంటున్నారు. అది ఇప్పుడు మనం ఆశ్చర్యపడాల్సిన విషయం. ముఖ్యంగా ఇంకొకటి, ఒక వ్యక్తి చనిపోతే, ఓ సెలబ్రిటీ చనిపోతే, ఓ పెద్ద మనిషి చనిపోతే రిప్, అలాగే సంతాపం, అసురు నివాళి ఘటించి అక్కడికి వదిలేయడమేనా? ఇక మన బాధ్యత ఏం లేదంటారా? వాస్తవం వాళ్ళు బతుకున్నప్పుడు ఏం చేశారంటే ఎవరేం చేశారు? ఈరోజు పేరాలు రాస్తున్న వాళ్ళంతా కూడా పేరాలు ఫేస్బుక్లో రాయొద్దు, ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయటమో, యూట్యూబ్లో వీడియోలు చేయటమో, లేకపోతే కనుక అన్ని మీడియా ఛానల్స్ వీడియోలు చేసేసి ఈ విధంగా చేయటం కాదు. మీరు వెళ్ళేసి నిజంగా చెప్పాలంటే కనుక వెళ్ళేసి ఈ వ్యక్తి ఎప్పుడో మనం చదివాం కదా, ఒక కథనం చదివాం కదా, అతను ప్రాబ్లంలో ఉన్నాడని చెప్పేసి అని అతన్ని ద్వారా సినిమాలు చేసిన ఆ సినిమాలకు సంబంధించిన మొత్తం క్రూ, అలాగే మీడియా వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వెళ్ళేసి బతుకున్నప్పుడు వెళ్ళేసి హెల్ప్ చేసి ఉండాల్సింది. నలుగురు కూర్చొని అతను డిప్రెషన్లో ఉన్నాడంటే కనుక కూర్చొని 4 కబుర్లు చెప్పేసి అతన్ని డిప్రెషన్ నుండి బయటకు తీసుకురావాల్సింది. ఈరోజు దిక్కు మొక్కు లేకుండా బతుకుతున్నారు చాలామంది సెలబ్రిటీసు. కనీసం లోపల ఉండే కుంగుబాటుని, డిప్రెషన్ని బయటకి చెప్పుకోవడానికి ఒక మనిషి దొరక్క ఎక్కడ చెప్పుకుంటే కనుక ఎక్కడ వాల్యూ పడిపోతుందని చెప్పేసి అని లోపల కుమిలిపోయి చచ్చిపోతూ ఉన్నారు. చాలామంది సినిమా వాళ్ళ పరిస్థితి ఇది. యాక్చువల్లీ చాలామందికి తెలియదు. నాకు తెలిసి ఒక పెద్ద హీరో, చాలా పెద్ద హీరో తెలుగు ఇండస్ట్రీలో ఒక అర్ధరాత్రి 12 గంటలకి అతన్ని ఆరాధించి ఇంకో చిన్న హీరో కాల్ చేశాడు. కాల్ చేసి కొద్దిగా డల్గా ఉంది, సో ఒక్కసారి నాతో వస్తావని చెప్పేసి అని ఇద్దరు వెళ్ళేసి హుస్సేన్ సాగర్ దగ్గర ట్యాంక్ బండ్ దగ్గర పక్కన కూర్చొని ఒక అరగంట సేపు కూర్చొని వచ్చున్నారు. సో ఇది నాకు ఇండస్ట్రీలో ఆ హీరోకి చాలా దగ్గరగా ఉండే వాళ్ళ ద్వారా తెలిసిన విషయం. అంటే అదే హీరో గురించి నాకు పెద్ద పెద్ద కథనాలు కావచ్చు, ఫ్యాన్స్ కానీ వీళ్ళంతా ఇచ్చేసేటప్పుడల్లా నాకు అనిపిస్తుంటుంది, మీరు అభిమానిస్తున్నారు ఓకే, అట్ ద సేమ్ టైం ఆ హీరోకు ఉండే బాధల గురించి కానీ కష్టాల గురించి కానీ అతను కూడా మనిషి అని కానీ ఇదేం పట్టవా? కుటుంబం గురించి కామెంట్ చేస్తారు, లేకపోతే కనుక అతని ప్రవర్తన గురించి కామెంట్ చేస్తారు, అతనే కాదు ఎవరైనా కానీ కుటుంబం కావచ్చు, హీరోలు అంటే కనుక ఏదో వీళ్ళలో పెంపుడు జంతువులాగా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. సో సోషల్ మీడియాలో మీకు టైంపాస్ కావడానికి లేదా మీకు ఎంటర్టైన్మెంట్ కావడం కోసం కొన్ని వీడియోలకి వీటన్నిటికీ సెలబ్రిటీలు పనికొస్తున్నారు. కానీ వాళ్ళు కూడా మనుషులు అన్న విషయం గుర్తుపెట్టుకొని కామన్ సొసైటీ ఎప్పుడు కూడా ఈ డిస్క్రిమినేషన్ అనే దాన్ని గమనించాలి స్వరూప్ గారు. ఎప్పుడు కూడా కొంతమందిని కేవలం ఇమేజ్ పరంగా గొప్పగా ఫీల్ అవ్వటము, వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుకుంటూ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే కనుక విపరీతంగా విమర్శించేసేయటం, అదేమంటే కనుక మేము వాళ్ళని ఓన్ చేసుకున్నాం కాబట్టి విమర్శిస్తున్నాం అంటాము. సో నిజంగా చాలామంది సెలబ్రిటీస్ కుంగిపోతున్నారు. అది వాళ్ళ జీవితాల్లో దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఇమేజ్ చట్రంలో కూరుకుపోయి మరీ వీళ్ళు ఇలాగా కుంగిపోతున్నారేమో. 100%. ఎందుకంటే ఇమేజ్ అనేది ఒకటే ఏంటంటే వీళ్ళు ఇట్లానే నడవాలి, వీళ్ళు ఇట్లానే స్టైల్గా ఉండాలి. చాలామందికి హీరోలు మీరు చూడండి, యాక్చువల్లీ కొంతమంది ధైర్యం చేసేసి ఒకవేళ బాల్డ్ హెడ్ వచ్చిందనుకోండి, కనీసం దాన్ని యాక్సెప్ట్ చేసి ఇట్స్ ఓకే అని చెప్పేసి వదిలేసే వాళ్ళు కూడా కొంతమందే ఉంటారు. చాలామంది హీరోలు, పెద్ద పెద్ద హీరోలు కూడా ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారు లేదా అని చెప్పేసి. ఇప్పుడు రజనీకాంత్ ఉన్నారు, చాలా ఓపెన్గా ఇట్స్ ఓకే, ఏంటి ఇట్స్ ఎ న్యాచురల్ ఫేజ్ ఆఫ్ లైఫ్, ఏంటి బాల్డ్ హెడ్ వస్తే ఎవరికి రాదా, ప్రపంచవ్యాప్తంగా రాదా అని చెప్పేసి తను చాలా ఓపెన్గా ఉంటారు. కానీ చాలామంది హీరోస్ వచ్చేటప్పటికి అది కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. అజిత్ ఏమో గ్రే హెయిర్, ఏంటి తప్పేంటి, మనిషి కాదా వీళ్ళు ఎక్కడి నుంచి దిగొచ్చారా? సో ఫ్యాన్స్ ఏమో ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, మా హీరో ఎప్పుడు అందంగా ఉండాలి, 6 ప్యాక్స్ కలిగి ఉండాలి, అలా ఉండాలి ఎలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు ఏంటంటే మెయింటైన్ చేయక తప్పదు. సో ఒక రకంగా చెప్పాలంటే ఒక హీరోని అభిమానిస్తున్నాం అనే పేరు మీద ఒక మనిషి వ్యక్తి స్వేచ్ఛనే మనం హరిస్తున్నాం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. శ్రీధర్ గారు, ఇప్పుడు మనం కులశేఖర్ గారి కుటుంబం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆయన భార్య పిల్లలు ఏమయ్యారు, ఎలా ఉన్నారు, ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి అని ఎవరు ఆలోచించట్లేదండి. ఇంకా చెప్పాలంటే ఆయన గురించి ఏం రాస్తున్నారు, ఆయన కుటుంబం కూడా వెలివేసింది, తమ సొంత వాళ్లే వదిలేశారు ఆయన్ని అని మాట్లాడుతున్నారే తప్ప ఇప్పటికైనా ఆయన భార్య పిల్లలు ఎలా ఉన్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఈయన మానసిక రుగ్మత కారణంగా ఎవరికి అందుబాటులో లేక ఎవరు చెప్పింది వినక ఆయన తన దారిలో తాను తిరుగుతున్నప్పుడు ఆ కుటుంబం ఏమైపోయిందని ఈ రోజు కూడా ఎవరు ఆలోచించట్లేదు. వారికి ఎలా సాయం చేద్దామనే యాంగిల్లో కూడా ఎవరు మాట్లాడట్లేదు. దీన్ని ఎలా చూడాలి? ఆ కుటుంబానికి ఇప్పుడైనా ఇండస్ట్రీ కానీ మిగతా సెలబ్రిటీస్ కానీ ఎలా సహకారంగా నిలవాలంటారు? ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా సంఘాలు ఉంటాయండి. నిజంగా చెప్పాలంటే కనుక ఈ సంఘాల వాళ్ళు
ప్లస్ ఇండస్ట్రీ పెద్దలు వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఇలాంటి సందర్భాలు ముందుకు రావాలి. ఎందుకంటే సినిమా ఆడినప్పుడు దాని ద్వారా వచ్చే డబ్బుల్లో ఇంకా బ్రహ్మాండంగా సినిమా సక్సెస్ అయింది. వందల కోట్ల కలెక్షన్స్. ఈ వందల కోట్లన్నీ ఎక్కడికి వెళ్తున్నాయండి? ఏ సినిమా చూసినా వందల కోట్లు అంటారు, వేల కోట్లు అంటారు. ఇన్ని వేల కోట్లలో కనీసం ఒక మీ ఇండస్ట్రీకి సంబంధించి మిమ్మల్ని నిలబెట్టడానికి, మిమ్మల్ని ఒక హీరోగాను, హీరోయిన్‌గాను సినిమాని చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేయడం కోసం అందమైన మాటలు రాసి, చాలా ఫీలింగ్ క్రియేట్ చేసే మాటలు రాసి, చేసే వ్యక్తి చనిపోతే అట్‌లీస్ట్ కోటి కాదు, ఒక 5,00,000 అన్న కుటుంబానికి ఇవ్వండి. ఎక్కడికెళ్తున్నాయి ఈ వందల కోట్లు? ఈ వందల కోట్లను హీరోలు అంటున్నారు గానీ, అట్‌లీస్ట్ ఇలాంటి వాళ్ళ కోసం హీరోలంతా కలిసి గాని, బాగా సంపాదిస్తున్న వాళ్ళంతా కలిసి ఇండస్ట్రీలో కొంత అమౌంట్ పెట్టండి. ఖచ్చితంగా మీనింగ్‌ఫుల్ సొల్యూషన్ కావాలి. లేకపోతే ఏమవుతుందంటే గనక హీరోలు, డైరెక్టర్లు బాగా క్రేజ్ ఉన్నవాళ్ళు వీళ్ళు మాత్రమే బాగుంటారు. ఆర్థికంగా గాని ఇలాగా మిగతా వాళ్ళంతా కూడా డిప్రెషన్‌లోనో ఏదో చిన్న ఆర్థిక సమస్య వస్తే గనక ఇప్పుడు ఆయనైనా చూడండి ఒక సినిమా తీశారు. ఆ సినిమా తీసినప్పుడు అది పూర్తిగా నష్టం రావటం అక్కడి నుంచి ఆయన కుంగుబాటులోకి వెళ్ళడం జరిగింది. సో అలాంటి సందర్భాల్లో ఎవరొకళ్ళు వచ్చేసి లేదు ఓకే నేను నీకున్నాను. సరే ఈ ₹1,00,000 ప్రస్తుతానికి కట్టి పెట్టుకో అని చెప్పేసని ఒక్కళ్ళు ఇండస్ట్రీలో సపోర్ట్ చేస్తారా? అలా చెయ్యాలి. అలాంటి టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉంటే ఖచ్చితంగా కూడా సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ అలాంటి వ్యవస్థ అనేది మనుషుల్లో హ్యూమానిటీ గ్రౌండ్స్ అనేది ఉండాలి. 2000లో అసలు టాలీవుడ్‌ని ఊపేసిన దర్శకులు కావచ్చు, లిరిసిస్టులు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు కనిపించకుండా పోయారండి. ఒక రకంగా చెప్పాలంటే అదృశ్యమయ్యారు. ఏమయ్యారు? అంత మంచి హిట్స్ ఇచ్చి, అంత మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీసి, ఆ తరానికి తగినట్టుగా మనకేం కావాలో అందించిన ఈ సినిమా కళాకారులంతా ఏమైపోయారు? ఇది నిజంగా ఎందుకంటే అందులో కులశేఖర్ కూడా ఉన్నారు. కానీ మనం ఎప్పుడూ ఆలోచించలేదండి దాని గురించి. ఏం జరుగుతోందంటారు? అంటే జనరేషన్ గ్యాప్ వచ్చిందా సినిమా ఇండస్ట్రీలో కూడా? వాళ్ళు తీసిన సినిమాల్ని మళ్ళీ మనం యాక్సెప్ట్ చేయలేకపోయామా? కొత్త తరం వేర్వేరుగా కోరుకుంటోంది అంటారా? యాక్చువల్లీ 2000 సంవత్సరానికి ముందు ఇండస్ట్రీ ఒకలాగా ఉండేది. ఎప్పుడైతే చిత్రము, జయము ఈ సినిమాలన్నీ వచ్చినాయి, ఆర్‌పి పట్నాయక్ గారివి కావచ్చు, అందరియి ఇయన్నీ వచ్చినాయో, సో ఇవంతా కూడా తేజ మూవీసు. తేజ ఆల్మోస్ట్ చెప్పాలంటే గనక ఇండస్ట్రీ ట్రెండ్‌ని కొత్తగా మార్చినట్లుగా మనం చెప్పుకోవచ్చు. సో ఆ 2000 నుంచి 2002, 3 వరకు సింహాద్రి ఈ టైప్ ఆఫ్ సినిమాలు వచ్చేంత వరకు ఇండస్ట్రీ ఆ 3 ఇయర్స్ పాటు 3, 4 ఇయర్స్ పాటు ఒక రకంగా ఉండేది. ఆ తర్వాత ఇండస్ట్రీ పార్ట్ మొత్తం చేంజ్ అయిపోయింది. యాక్చువల్లీ చెప్పాలంటే గనక ఇన్నోవేషన్ దగ్గర నుంచి మీరు గమనిస్తే అప్పటి నుంచి వచ్చిన సినిమాల్లో ఇన్నోవేషన్ దగ్గర నుంచి అవన్నీ ఇన్నోవేటివ్ మూవీస్. యాక్చువల్లీ చెప్పాలంటే పెద్ద హీరో ఉండాల్సిన పని లేదు. ఉదయ్ కిరణ్ లాంటి వాళ్ళు హీరోలు ఉండేవాళ్ళు. సో ఏ ఇది లేకుండా జస్ట్ మ్యూజిక్ మీదో లేకపోతే కనుక సబ్జెక్ట్ మీద వెళ్ళిపోయినాయి ఆ సినిమాలన్నీ. సో అలాంటి సినిమాలు ఆ తర్వాత కాలంలో మెల్లగా ఏమైపోయినాయి అంటే హీరో సెంట్రిక్‌గా హీరో బ్రహ్మాండంగా ఆకాశంలోంచి దిగొస్తాడనే టైప్‌లో మళ్ళా సేమ్ ప్యాటర్న్‌లోకి రావటం జరిగింది. అప్పుడప్పుడు కొన్ని మూవీసు దాన్ని బాక్స్‌ని బ్రేక్ చేసేసి రావడం తప్పించేసి. అందువలన ఏమవుతుందంటే ఇన్నోవేషన్‌కి ఇంకొకటేంటంటే మ్యూజిక్ పరంగా కానీ వీటన్నిటి పరంగా పీపుల్ టేస్ట్ మారిపోయింది. ఇంటర్నెట్ అందుబాటులోకి బాగా వినియోగంలోకి వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్‌గా ఉండే మ్యూజిక్ వీటన్నిటిని ఎక్కువగా వినటం కానీ, పీపుల్ ట్రెండ్స్ చేంజ్ అయిపోవటం కానీ, దీంతో ఏమవుతుందంటే లిరిక్ రైటర్‌కి అసలు యాక్చువల్ చెప్పాలంటే పెద్ద ఇంపార్టెన్స్ లేదు ఇవాళ. మ్యూజిక్ అనేది లిరిక్స్ ఎలా అయినా రాయండి, ఏమన్నా రాయండి. సో మ్యూజిక్ డామినేట్ చేస్తే చాలు, మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉంటే చాలు అనే ట్రెండ్ అనేది మారిపోవటము. దీంతో ఏమవుతుందంటే గనక చాలా వరకు పూర్తి ప్యాటర్న్ ఆఫ్ మూవీ మేకింగ్ అనేది చేంజ్ అయిపోయింది. అందువలన అప్పటి వాళ్ళు సర్వైవ్ అంటే అవకాశాలు లేకపోవటం. ఇప్పుడు నాకు తెలిసి చాలామంది డైరెక్టర్సు, సినిమా డైరెక్టర్స్ వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి. స్టిల్ దే ఆర్ సెర్చింగ్ ఫర్ మూవీస్. ఇప్పుడు అతి పెద్ద మూవీస్ తీసిన వాళ్ళు పేర్లు చెప్పకూడదు కానీ, అసలు చెప్పాలంటే ఇండస్ట్రీ హిట్‌లో ఒక 5, 6 సినిమాలు, 7, 8 సినిమాలు తీసిన వాళ్ళు కూడా ఈరోజు ఎక్కడన్నా కానీ ఒక చిన్న ప్రొడ్యూసర్ దొరుకుతాడా, ఒక ప్రాజెక్ట్ ఉంది చేద్దాం అని చెప్పేసి వెతుకులాడుతున్నారు. ఇండస్ట్రీ అంటే అంతే. ఇక్కడ ఎంతకాలం కొనసాగుతారో కూడా సర్టెనిటీ ఉండదు. ఒకవైపు హిట్ వస్తేనేమో ఎగిరిపడ్డం, ఫట్టొస్తే కుంగిపోవడం. ఇలా చాలామంది ఉంటారండి. ఇప్పుడు మనం కులశేఖర్ గారి జీవితాన్ని చూసి ఇండస్ట్రీ కావచ్చు, లేదంటే నార్మల్ కామన్ మ్యాన్ అయినా సరే, లేదు సెలబ్రిటీస్ వీళ్ళందరూ ఏం నేర్చుకోవాలంటారు? ముఖ్యంగా చెప్పాలంటే అహం అనేది చాలా అంటే అహం అనే పదం కులశేఖర్ గారికి వర్తించింది అంటలేదు. అహం అనే పదం చాలా ఇండస్ట్రీలో చాలా మందికి ఉంటుందండి. బాగా పేరు రాంగానే నా అంతట వాడు లేడు ఇంకా నేనేంటి ఇంకా అది ఇది అని చెప్పేసని టకటక రకరకాల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక సినిమా బాగా ఆడింది అనుకోండి, ఆడంగానే టకటక దాంట్లో వచ్చిన డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కొంతమంది చేసుంటారు.
కొంతమంది ఏం చేస్తారంటే ఈ డబ్బులతో మేము రియల్ ఎస్టేట్ చేయాలని చెప్పేసి రియల్ ఎస్టేట్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. కొంతమంది సినిమాలు తీయాలని చెప్పేసి అని సినిమాలు మొదలుపెట్టేసి వచ్చింది మొత్తం ఊడ్చిపెట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఎమోషనల్ స్టెబిలిటీ, ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది సినిమా ఇండస్ట్రీలో చాలా అవసరం. ప్లస్ మన చుట్టూ పేరు రాగానే 10 మంది రోజు కాళ్ళు వేసుకొచ్చేసి మన చుట్టూ ముగ్గుతూ ఉంటారు. సాయంత్రం అయితే ముందు పార్టీలను రకరకాలు ఏదో సంథింగ్ నడుస్తూ ఉంటాయి. సో వీళ్ళంతా కూడా నీకేంటన్నా అది ఇది అన్న టైప్లో మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటి కోటరీని మీ చుట్టూ ఉన్నారంటే ఇదే కోటరీ అసలు మీరేంటో అర్థం కాకుండా తొక్కి పారేసేలాగా తయారు చేస్తారు. సింపుల్గా సక్సెస్ వచ్చినా అది ఆ మూమెంట్ కంటే ఇట్స్ ఓకే, నెక్స్ట్ ప్రాజెక్టు గ్రౌండ్ వర్క్ చేసుకోండి. లేకపోతే కనుక ఇంకాస్త స్కిల్స్ పెంచుకోండి. ఇంకాస్త కొత్త ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా నడుస్తుంది, అందరికంటే యూనిక్గా ఏం చేయొచ్చు అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఫెయిల్ కాలేరండి. ఎవరైతే 1-2 సక్సెస్లు చూసి ఇంకా నన్ను మించిన వాళ్ళు లేరనుకున్న వాళ్ళు మాత్రమే ఇబ్బంది పడుతూ ఉన్నారు. రెండో థింగ్ ఏంటంటే ఈ తప్పుడు నిర్ణయాల వల్లనే వాస్తవంగా ఏంటంటే సినిమా తీయాల్సినంత అవసరం ఎవరికీ లేదు. ఇప్పుడు బాగా డబ్బులు ఉన్న రామానాయుడు లాంటి వాళ్ళే స్టార్టింగ్లో ఆయన చాలా చాలా ఇబ్బంది పడేసి అప్పట్లోనే సినిమా తీయడానికి చాలా కష్టపడ్డారు. వాళ్ళున్న కండిషన్స్లో ఇండస్ట్రీలో ఎంత కాంపిటీషన్ ఉన్న తర్వాత మనం తీసే సినిమా ఎంత ఆడుతుంది, ఈ టైప్ నిర్ణయాలు కూడా తప్పుడు నిర్ణయాలు అవ్వటం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. కులశేఖర్ గారి మరణానికి సంబంధించి చాలా మంచి అనాలిసిస్ ఇచ్చారు.